శ్రీరామ్ కుమార్, మాజీ మంత్రిని, ఇప్పుడు జీసీసీ చైర్మన్లో ఉన్నాను. అయితే ఈ మధ్యన మన రాష్ట్రంలో ఒక కొత్త ట్రెండ్ని మనం చూస్తున్నాం. ఏదైతే ఈ వైసీపీ నాయకులు కొత్తగా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఇప్పుడుజో చేస్తున్నారు. అయితే ఈ మధ్యన లోకేష్ బాబు గారిని రిజైన్ చేయమని అడగడం, ఇట్లాంటి ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం చేయడం, ఏదో పనికిమాల డిమాండ్లు పెట్టడం, ఏదో చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి జంజీ అనే ఒక పేరుని జోడించుకొని దాంట్లో ఉన్నటువంటి మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ నాయకులు, మీరు జంజీ బ్యాచ్ కాదమ్మా, మీరందరూ కూడా గంజాయి బ్యాచ్, మీరు బ్లేడ్ బ్యాచ్, మీరు అది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఏదైతే ఈ డిఎస్సిలోనే ఉన్నటువంటి మన జరిగినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి అవకతవకలు లేవు, పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేశారని చెప్పి లోకేష్ బాబు గారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్పడం జరుతుంది, అధికారులు చెప్పడం జరుగుతుంది, ఐఏఎస్ అధికారులు కూడా దాన్ని చెప్పడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా మీరు సుమారుగా 16,347 కుటుంబాలని మీరు భయభ్రాంతులు పెట్టేసి మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది నిరుద్యోగుల్ని మీరు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సుమారుగా 16,000 కుటుంబాలని ఈరోజు ఏదో మీ ఉద్యోగం పోతుంది, దాని మీద కోర్టుకు వెళ్తున్నామని చెప్పి అనేక విధాలుగా మీ భయభ్రాంతులు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక్క ఉద్యోగం కూడా తీయలేదు, ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేదు. ప్రతి జనవరిలో మీకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి పూటకు హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ నిరుద్యోగుల యొక్క కష్టాన్ని చూసి రాగానే మొదటి సంతకం ముఖ్యమంత్రి గారి చేత స్పెషల్ డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద పెట్టించినటువంటి ఘనత మన లోకేష్ బాబు గారిది. అట్లాంటిది ఆయన మీద మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తూ రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి సుమారుగా 16,000 కుటుంబాలని మీరు రోడ్డు మీద పడేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాని నిమిత్తం మీరు సుమారుగా 240 పిటిషన్లు కోర్టులో వేశారు. ఆయన కోర్టు ఏం చెప్పింది, మీకు ఆధారాలు ఉంటే చూపించండి అన్నది. ఆధారాలు మీకు లేవు, కోర్టు మొట్టికాయలు వేసింది. మీ లాయర్లు క్షమాపణ చెప్పి ఈరోజు కోర్టులో క్షమాపణ చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయాలు మీరు ఎప్పుడు ప్రజలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయరు. ఏదో విధంగా ఏదో రాజీనామా చేసేయాలి, ఇబ్బంది పెట్టేయాలి, బురద జల్లేయాలి, అవినీతి జరిగిపోయింది, అవకతవకలు జరిగిపోయి అని చెప్పేటువంటి కార్యక్రమం మాత్రమే చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ మానుకోవాలి. మీకు వీలైతే గతంలో మీ ప్రభుత్వం అధికారం ఇచ్చారు ప్రజలు, ఆ రోజు మీరు ఉద్యోగాలు తీయలేపారు, మీకు వీలైతే అలాంటి ప్రయత్నాలు చేయండి. అంతేగాని ఉద్యోగాలు తీసినటువంటి నిరుద్యోగ యువకులందరినీ కూడా ఈరోజు భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి గుర్తు చేస్తున్నాను కూడా, గతంలో ఎప్పుడైతే 2004 నుంచి 2009 వరకు మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు తీసినటువంటి డిఎస్సిలో ఆ రోజు కడపలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. దాంట్లో మీ బంధువులు, మీ మేనమామలు దాంట్లో భాగస్వామ్యం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే మొన్నటి మనం చూసాం 2018లో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టడానికి నోటిఫికేషన్ ఇస్తే దాని తర్వాత వచ్చి ఆ రోజు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ పెట్టి ఏ విధంగా దాంట్లో మీరు స్కామ్ చేశారు, అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లని, ఆటో డ్రైవర్లతో తీసుకెళ్ళి పేపర్లు దిద్దించిన కార్యక్రమం అవాస్తవం అని అడుగుతున్నాం. దాంట్లో కోర్టులో కూడా మీ మీద చీవాట్లు పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు సుమారుగా దాంట్లో ఉన్నటువంటి 160 మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఈరోజు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులతో కాదు, నిరుద్యోగులతో కాదు, ప్రతి ఒక్క భవిష్యత్తును మీరు అంధకారంలో తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పైపెచ్చు ఈరోజు రాజీనామా చేయాలి, దీని మీద అవకతవకలు జరిపాయి. మేము ఒకటే అడుగుతున్నాం, లోకేష్ బాబు గారు పదే చాలాసార్లు చెప్పారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మేము కూడా పదేసారి అడుగుతున్నాం. మేము ఒకటే అంటున్నాం, ఎక్కడికైనా చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి అని 10 మేము చెప్పడం జరుగుతుంది. మీ దగ్గర ఆధారాలు లేవు, ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ శ్రీకాకుళంలో యాక్సిడెంట్ అయింది. పాపం ఎవరికైతే యాక్సిడెంట్ అయి చనిపోయాడో ఆ బాధ్యతను పరామర్శించడానికి కాదు, ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి యాక్సిడెంట్ చేశారో వాళ్ళని పరామర్శించడానికి వస్తాం. చనిపోయిన కుటుంబానికి లేదు, ముద్దాయిని పరామర్శించడం. ఇట్లాంటి ఏదైతే మీరు ఈ జైలు బుద్ధి ఏదైతే ఉందో దీన్ని మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు మంచి పరిపాలనలో
ఉన్నారు. ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది. మరి ముఖ్యంగా లోకేష్ బాబు గారు కానీ, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. దానికి మీకు అవకాశం ఉంటే సపోర్ట్ చేయండి, లేకపోతే ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. అంతే తప్పితే కానీ బుద్ధ జిల్లా మన కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.